हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के चैनल। जो भी पहला बार अपना ఛానల్ का प्लीज सब्सक्राइब करने का। ఫ్రెండ్స్, నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ के आर के ఛానల్। ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్। ఫ్రెండ్స్, మీరు చూసే మార్కెట్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో అనేటివి మనం ఉన్నాం। ప్రతి శుక్రవారం రోజు ఈ సంత తెల్లారుజామునే 4-5 గంటలకి సంత అనేది స్టార్ట్ అయిపోతుంది। సో సంత వచ్చేటప్పటికి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో ఉన్నాం। తిరుపతి నుంచి 130 కిలోమీటర్లు ఉంటుంది, నెల్లూరు నుంచి 40 కిలోమీటర్లు ఉంటుందండి। ట్రైన్ ద్వారా రావాలనుకుంటే గూడూరు రైల్వే స్టేషన్కి మీకు ట్రైన్ ఉందా లేదా చెక్ చేసుకోండి। దాని తర్వాత మీకు ఏంటంటే రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే ఆటోలు ఉంటాయి, మీరు సంతకు వచ్చేయచ్చు। బస్సుకు వచ్చే వాళ్ళు ఏంటంటే మీరు బస్ స్టాండ్లో లోపల రావాల్సిన కూడా అవసరం లేదు, గూడూరు బస్ స్టాండ్కి హైవేలోనే దిగేయచ్చు మీరు। ఇటు నెల్లూరు వైపు నుంచి వచ్చేవాళ్ళు, తిరుపతి వైపు నుంచి వచ్చేవాళ్ళు సంత రోడ్లో దిగేయచ్చు మీరు। సో వరగల్లి చీల్ రోడ్ అంటారండి ఇది, మీకు ఆటోలు అంతా క్లీన్గా చెప్పేస్తారు। అలాగే ఇంకొక విషయం ఏంటంటే గూగుల్ మ్యాప్లో మీరు వెహికల్ ద్వారా వస్తే గూగుల్ మ్యాప్లోకి వెళ్ళేసి గూడూరు స్ట్రీట్ మార్కెట్ అనేది సెర్చ్ చేస్తే మీకు డైరెక్ట్గా ఈ మార్కెట్ లొకేషన్ అనేది చూపిస్తుంది। అలాగే ఈ సంతలో వచ్చేటప్పటికి ఇక్కడ మీరు పిల్లలు కొన్న తర్వాత ఈ పిల్లలు బయటికి తీసుకుని పోవాలంటే జీవానికి 50 రూపాయలు అనేది ఛార్జ్ ఇవ్వాల్సి వస్తుందండి। సో ఇది ఇంతకుముందు 20 ఉండింది, ఇప్పుడు 50 రూపాయలుగా చేసేస్తున్నారు ఇది। సో ఈరోజు సంతలో మార్కెట్లో పిల్లలు చూద్దాం ఎలా వచ్చినాయి అనేది। సో చూసిన కాడికి తక్కువగానే పిల్లలు ఎక్కువ వచ్చినాయి, ధరలు తక్కువగానే ఉన్నాయి। సౌక బేరం అనేసి చెప్పుకోవచ్చు। ఈరోజు అమ్మకాలు అనేవి జరగలేదు। అలాగే మార్కెట్లో కొత్తగా వచ్చే వాళ్ళకి ఏంటంటే మీరు సొంతంగా ఉండేసి బేరాలు చేసుకోవచ్చు, లేదా ఇక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళనైనా తీసుకుని వచ్చి ఇక్కడ బేరం చేయవచ్చు। ఈ మార్కెట్లో అది మీకు సదుపాయం। సో సంతలో చూద్దాం, ఇంకా చాలా ఎక్కువ వచ్చినాయి పొట్టళ్ళు ఈరోజు। సో ఇది వచ్చేసి బ్రదర్ కొనేస్తున్నారండి, పొద్దున్నే కొనేస్తున్నారు ఇది। లైవ్ వెయిట్ వచ్చేటప్పటికి 18 కేజీలు అలా ఉంటుంది। 18,200 पे खरीद के है भाई। एक बकरा आके ऑलमोस्ट 16 से 18 केजीज का लाइव वेट है एक बकरा। जोड़े का दाम आके 16,200 पे खरीद के है। 16,200 మీద కొని ఉన్నారంట బ్రదర్। కొద్దిగా ఉన్నాయి బ్యాచ్, పర్వాలేదు, సైజ్ బాగానే ఉంది। ఎక్కడికన్నా? సింగరాయకొండకి। సో బ్రదర్ సింగరాయకొండ నుంచి వచ్చున్నారు। సో 16,200 మీద ఈ బ్యాచ్ పడిందంట బ్రదర్కి। బ్రదర్ అనండి కొని ఉండేది, సింగరాయకొండ నుంచి వచ్చి ఉన్నారు। 16,200 पे ఖరీదు చేయాలి। బ్యాచ్కి రంగులు వేసేస్తున్నారు, అమ్ముడిపోయినట్టుంది। ఒకసారి కనుక్కుందాం ఎంతకు పోయినాయి అనేది। సో బ్రదర్, మనం ఎప్పుడైనా లైవ్ వెయిట్ చెప్పేటప్పుడు ఒక్క పొట్టేళ్ళ గురించి చెప్తాం, ధర చెప్పేటప్పుడు 2 పిల్లల గురించి చెప్తామండి, ఒక పిల్ల గురించి కాదు। సో ఈ బ్యాచ్లో అమ్ముడిపోయినాయి, రంగులు వేస్తున్నారు, చూద్దాం। లైవ్ వెయిట్ వచ్చేసి 20 లోపల ఉంటాయి, అంటే దీంట్లో ఇది ముందరున్నాయి కదా, ఇది 15 కేజీల దాకా కూడా ఉన్నాయి। ఇది మొత్తం చూద్దాం ఒకసారి। ఎన్ని అయినాయినా? అన్ని కట్ట 40 ఎంతకైనా వేరా? 16,000। సో ఇది ఆల్మోస్ట్ 20 కేజీలు దగ్గర ఉన్నాయండి లైవ్ వెయిట్। 18, 17 అలా ఉంటాయి। 16,000 అనేది జత అమ్ముడిపోయిందంట। ఈరోజు మార్కెట్లో పిల్లలు అనేవి చాలా అంటే చాలా ఎక్కువ వచ్చి ఉన్నాయి, బండి లోపల రావడానికి కూడా స్థలం లేదు, అంత పబ్లిక్ ఉంది ఈరోజు। సారీ, పిల్లలు ఉన్నాయి, పొట్టేల పిల్లలు వచ్చి ఉన్నాయి। సో ఇక మీద ఇలాగే వస్తాయనేది అంచనా, అంటే సెప్టెంబర్ దాకా అక్టోబర్ దాకా ఇలాగే వస్తాయనేసి అనుకుంటున్నాం। సో జోడా ఆకే 16,000 पे ఖరీదు కే హై భయ్యా బ్యాచ్। అవతల ఉండే పిల్ల కూడా ఆల్మోస్ట్ అక్కడికే చెప్తున్నారు ధర। పిల్ల దీని మీద కంటే అది పెద్దది ఉంది, ఇంకా ఒక 200 అటు ఇటు ఉండొచ్చు। సో ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ మనం ఇప్పుడే తీయటం లేదు, తర్వాత బేరాలు అవుతాయి। ఇప్పుడు 6 కాళ్ళు అట్లా అవుతుంది టైం, అంతే ఎక్కువ కాల ఎండ చూడండి ఎట్లా వస్తుందో, ఎక్కువ టైం కాలేదు, 5:30 కల్లా తెల్లారుజాము అయిపోతుంది అన్నమాట। సో ఇవన్నీ మళ్ళీ తీసుకుని వద్దాం ఒకసారి। ఈ 2 బ్యాచ్లు అమ్ముడిపోయినాయి ప్రస్తుతానికి। సో ఈ బ్యాచ్ కూడా అమ్ముడిపోయిందండి, కనిపించే బ్యాచ్ వచ్చేసి। ఇవి కూడా లైవ్ వెయిట్ మనకు వచ్చేటప్పటికి మీరు చూడొచ్చు, పిల్లలు ఎదుగా పట్టుకొని వస్తూ ఉన్నారు ఆయన। సో పిల్లలు వచ్చేటప్పటికి 15 కేజీలు పై మాట, అంటే 18 కేజీలు అలా ఉంటాయి పిల్లలు యావరేజ్ మీద। ఎంత తక్కువ వేసుకున్నా కానీ 18 కేజీస్ ఉంటుంది అనేసి అనుకుంటున్నాం, ఒకటి కొదం ఉన్నట్టుంది। సో యావరేజ్గా ఒక 18 కేజీలు అనేది ఉండొచ్చు। 16,000 అనేది ఇది బేరమైంది, చూడొచ్చు పిల్లలు పెద్ద పిల్లలు ఉన్నాయి। 16,000 पे पैर जोड़ा आके 16,000 पे बिक चुका है भैया। एक बकरा आके 18 केजी का लाइव वेट रहता, जोड़ा आके 16,000 पे बिक चुका है बैच भी। देखो जानवर ऐसा खड़के इस टाइम पे नहीं दिखेगा,
आप उधर से देख सकते हैं, ये जानवर देख सकते हैं। ये तो नहीं वेट आएगा और वो जानवर देख सकते हैं आप, जानवर बड़ा बड़ा जानवर है। 18 kgs का है बच्चा, आराम से बेहतर है। वो एक कम नज़र आ रहा है। 16,000 పైన ఈరోజు ఓకే. ఇది గొర్రెలు పిల్లలు ఉన్నాయి నా ఏం అమ్ముడుపోలేదా? 16,000 అడుగుతున్నారా? మీరు అంతా చెప్పారనా? 18,500 చెప్పారంట ఆయన, ఇస్తాననేసి 16,500 అట్లా అడుగుతున్నారంట. ఈ పిల్ల కూడా పెద్ద సైజు పిల్ల. ఇదిగో ఇక్కడ కొన్ని చిన్న పిల్లలు ఉన్నాయి, 5 పిల్లలు, దానివల్ల అడిగి ఉండొచ్చు. సో ఇవి వచ్చేసి మనకు 25, 26, 25 కేజీలు పైనే ఉంటుంది కానీ కింద అయితే ఉండదు. లైవ్ వెయిట్ బరువు గురించి చెప్తున్నా. 18,000 ఇచ్చి తీసుకొని పోండి అంటున్నాడు ఆయన. 26 కేజీలు అనేది పిల్ల ఉంటుంది, 18,000కి ఇచ్చేస్తానంటున్నారు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఇక్కడ ఈ 4 పిల్లలు అనేటివి కనిపిస్తున్నాయి, 4 పిల్లలు సన్నాలు. సో అది మార్కెట్ ఇలాగా. సో అన్నగారు ఒకరు కొని ఉన్నారంట ఇక్కడ, ఒకసారి చూపించుకుందాం ఆయన్ని కూడా. మీరు కొన్నారు నా పిల్లలు? అమ్ముతున్నారా? కొన్నారా అమ్ముతున్నారా? అమ్మడానికి వచ్చారా? ఏం చెప్పినారు నా బేరం? అవి 14,000 చెప్పినారు. ఏం బేరం రాలేదా? ఎంత ఎవరైనా అడుగుతున్నారా? ఎంతకు అడుగుతున్నారా? 12,000కి. సో 13-14 కేజీస్ లైవ్ వెయిట్ ఉండే పిల్ల 12,000కి అడుగుతున్నారంటండి. 12-13 కేజీలు లైవ్, 13-14 కేజీలు లైవ్ వెయిట్ ఉంటుంది, 12,000కి అడుగుతున్నారంట. సో ఇక్కడ ఒక బ్యాచ్ తీసేసుకున్నా, తీసేసుకున్నాను. ఇద్దరు వచ్చేస్తారు, వచ్చేస్తుంది అన్న. పడతారన్న, వచ్చారు, అందరూ వచ్చేసారు. సో ఇక్కడ ఒక బ్యాచ్ కొని ఉన్నారు అన్నగారు, ఒకసారి మాట్లాడదాం. మీరు కొన్నారన్నా? మీరు కొని ఉన్నారు. ఎన్ని పిల్లలన్నా మొత్తం? మీరు పట్టుకున్నట్టున్నారు పెద్ద కట్టలో నుంచి. మీకు నచ్చిన పిల్ల తీసుకున్నారు. సో ఆయనకి నచ్చిన పిల్లలు తీసుకున్నారండి. ఇది చాలా పెద్ద కట్టలో ఉన్నాయి ఈ పిల్లలు, దాంట్లో నుంచి పట్టుకున్నారు. సో లైవ్ వెయిట్ వస్తే దీని విషయంలో 20 కేజీలు అనేది నికరంగా ఉంటాయి. 18 కూడా కాదు, 20 కేజీస్ అనేవి ఉండొచ్చు పిల్ల ఒక్కొక్కటి వచ్చేసి. ఎంత కొన్నారనేది అడిగి తెలుసుకుందాం ఒకసారి. ఎంత పడింది నా ధర? 16,000. సో 16,000 అనేది పిల్ల పడిందండి. సెలక్షన్ మీద సెలక్షన్ చేసుకున్నారు. మెయిన్ పాయింట్ ఏంటంటే వాళ్ళకి నచ్చిన పిల్ల పట్టుకున్నారు. 16,000 అనేది పడింది. 20 కేజీలకి ఖచ్చితంగా టచ్ చేస్తుంది. 18 కేజీల కంటే 1 కేజీ కూడా తక్కువ ఉండదు, అదైతే పక్కా. సో ఈ బ్యాచ్కి ఏదో బేరం అవుతా ఉంది. యూట్యూబ్ ఛానల్ అన్నా. సో ఈ బ్యాచ్ కూడా అమ్ముడిపోయిందంటండి. అమ్ముడిపోయింది కానీ ఇవ్వలేదు చేతికి. ఏమంటే బేరం అయిన తర్వాత 2 రోజులకి ఇస్తాను డబ్బులు అన్నారంట. సో అందుకనేసి ఇవ్వనని చెప్పేశారు. లైవ్ వెయిట్ విషయానికి వస్తే 15 కేజీస్కి తక్కువ పిల్ల లేదు, 15 కేజీల లోపల పిల్ల అనేది లేదు ఇక్కడ. సో చూడొచ్చు 15 కేజీల పైన అనేటివి ఉన్నాయి పిల్లలు వచ్చేసి. బేరం కూడా పర్వాలేదు, మంచి బేరమే అయింది అంటున్నారు. సో 15,500 पे बिक चुका है भैया. 15,500 మీద అమ్ముడిపోయింది బేరము. ఇంకా బండికి ఎత్తలేదు, మాట్లాడుకుంటున్నారు. 15,500 మీద ఈ వెనకాల కనిపించే ఈ పిల్లలు ఏవైతే ఉన్నాయో 20 కేజీల పైనే ఉంటాయి లైవ్ వెయిట్ వచ్చేటప్పటికి. 22, 24 అట్టుంటాయి. సో 15 కేజీలకి తక్కువ అనేది పిల్ల లేదు. అది వచ్చిన ధర వచ్చేసి 15,500 కంటే మంచి ధరే అది. సో ఈ బ్యాచ్ అమ్ముడిపోయింది, ఫస్టే తీసినట్టున్నాను. ఒకసారి కనుక్కుందాం తీలేదా. సో ఈ బ్యాచ్ వచ్చేసి బ్రదర్ కొని ఉన్నారండి. కొన్న వ్యక్తి వచ్చేసి ఆ అన్నగారు, నెక్స్ట్ ఆయన, ఇద్దరు కలిపి కొన్నారు. ఇది ఇక్కడ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో. ఎన్ని పిల్లలు నా మొత్తం ఇవి? 35 పిల్లలు. ఏమైనా రిజెక్ట్ చేశారా దీంట్లో? 5 పిల్లలు తీసేసి మిగతా పిల్లలు కొన్నారు. సో లైవ్ వెయిట్ ప్రకారంగా మాట్లాడుకుందాం ఒకసారి. పిల్లలు వచ్చేసి మీరు చూడొచ్చు, పిల్లలన్నీ పెద్ద సైజు పిల్లలే ఉన్నాయి. ఈ బ్యాచ్ని నేను ఆల్రెడీ బేరం చేశాను పొద్దున్నే. ఒక 3 కట్టలు చూశాను అనేసి చెప్పిన్నాను ఒక వీడియోలో. ఆ 3 కట్టల్లో ఈ కట్ట కూడా. సో పిల్లలన్నీ పెద్ద పిల్లలు, ఒక 22 కేజీలు అట్టుంటాయి, 22, 23 కేజీలు ఉంటాయి. నేను బేరం చేసేటప్పుడు కట్ట ఎలా ఉండిందంటే ఇది 60 చిల్లర ఏమో ఉన్నాయి అప్పుడు. మొత్తం కట్ట మీద 15,000 అడిగేశాను నేను అనమాట. మొత్తం కట్ట మీద 15,000 అడిగేశాను. ఇప్పుడు టైం 10:30 అట్లా అయిపోయింది టైము. దాంట్లో సగం అమ్ముడిపోయినాయి, మిగతాయి మంచి పిల్లలే ఉన్నాయి. ఉన్న కాడికి ఎంత కొన్నారో బ్రదర్ని అడిగి తెలుసుకుందాం. అన్న ఎంత కొన్నారన్నా ఇప్పుడు ఇది? 16,500కి జత, 5 పిల్లలు తీసేసి. సో మంచి బేరమేనా అండి. పిల్లలన్నీ పెద్ద సైజు పిల్లలు ఉన్నాయి.
సో 16,500 అనేది ఇప్పుడు మీ లెక్క ప్రకారం ఏదైనా మాంసం ఎంత పడొచ్చునా? ఇది మాంసం కానీ లేదా లైవ్ వెయిట్ కానీ ఐడియా ఉందా? లైవ్ వెయిట్ అయితే దాదాపు 20 నుంచి 22 కిలోలు 20 పైనే ఉంటుంది. సో 22 కేజీలు అనేది అంచనా అండి. యావరేజ్ మీద ఆయన చెప్పిన లెక్క ప్రకారం 21 కేజీ అనేది ఉంటుంది. 16,500 కొన్నారు. ప్రతి ఒక్క పిల్ల ఒకే సైజులో ఉంది, ఏది తీసే పిల్ల అంటూ లేదు. బాగుంది పిల్లలన్నీ వచ్చేటప్పటికి. ఓకే బ్రదర్. సో ఫైనల్గా ఇది ఒక బ్యాచ్ ఉందండి. ఈ బ్యాచ్ని కూడా అడిగి ధర అటు పక్కకు తీసుకొని పోతాను. ఇంకా చాలా ఉన్నాయి చూడాల్సినవి. మార్కెట్ చాలా ఆగిపోయింది ఈరోజు. సో ఈ పిల్ల కూడా మనకు వెనకాల బ్యాచ్ ఏదైతే ఉందో మొత్తం 18 కేజీలు 20 కేజీలు దాకా ఉంటుందండి లైవ్ వెయిట్. 18 to 20 కేజీస్ అనేటివి లైవ్ వెయిట్ ఉంటుంది ఈ బ్యాచ్. సో మధ్యలో బ్యాచ్ వచ్చేసి 15-16 కేజీస్ అనేటివి లైవ్ వెయిట్ పక్కా ఉంటాయి ఇవి. సో టైం 10:30 పైన దాటిపోయింది. ఇది ఎలా చెప్పింది అన్న ఇప్పుడు బేరమా? 18,000. సో 18,000 అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారండి. ఈ వెనకాల తాడు మొత్తం 18 కేజీలు అనేటివి లైవ్ వెయిట్ ఉంటుంది. 18-20 దాకా, ముందరవి 15 కేజీలు దాకా ఉంటాయి. సో 18,000 అనేది బేరం చెప్పినారు. బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయండి. బేరం ఉంటుంది. గట్టిగా అరిచి గొంతు పోతా ఉంది. సో వీడియోస్లో చాలా మాట్లాడాలనుకుంటున్నాను, కుదరటం లేదు. ఎందుకంటే మన వీడియో చాలా మంది దగ్గరికి వెళ్తా ఉంది. మాట్లాడేటప్పుడు కొద్దిగా బాధ్యతగా కంట్రోల్గా మాట్లాడాలా. చాలా మాట్లాడాలనుకుంటున్నాను కానీ కుదరటం లేదు. మన వేరే ఛానల్ ఉంది, చెప్పాను కదా, దాంట్లో ఏదో ఒకటి వాగుదాం కొన్ని రోజుల తర్వాత. సో ఇప్పుడైతే ఈ బ్యాచ్ని చూద్దాం. బ్యాచ్ వచ్చేటప్పటికి ఇది 25 కేజెస్ అనేటివి లైవ్ వెయిట్ ఖచ్చితంగా ఉంటాయండి. 23 అనేది అట్లీస్ట్ ఉంటుంది. 23 కంటే తక్కువ ఉండదు. 24 అనేది పక్కా ఉంటుంది అనుకుంటున్నా. 25 కేజీలు లైవ్ వెయిట్ లేదా 23 కేజీలే అనుకుందాం. ఎలా చెప్తున్నారో బేరం అడిగి తెలుసుకుందాం. ముందర బ్యాచ్ కూడా చాలా బాగుంది. పిల్లలు వచ్చేసి ఈ బ్యాచ్లో వచ్చేసి మనకు లైవ్ వెయిట్ 15 నుంచి ఉన్నాయండి. 15 నుంచి పెద్ద పిల్ల దాకా పెరిగిపోతా ఉంది. అది ఆ తాడు అడుగుతున్నారు, చూద్దాం. సో ఇది ఉదయం బేరం అనుకుంటా. 21,000 అనేది బేరం చెప్తున్నారు దీన్ని. 23 కేజీలు 24 కేజీలు నిక్రంగా ఉంటుంది. 21,000 బేరం చెప్తున్నారు. బేరాలు జరుగుతాయి. మళ్ళీ ఆ అవతల కట్టని ఇందాక అడిగానో లేదో గుర్తులేదు, కానీ పిల్ల బాగుంది. మళ్ళీ మర్చిపోకముందు ఒకసారి వినుకుందాం, ఒకసారి మాట్లాడుకుందాం. పిల్ల బాగానే ఉండేది. ఒక 16-18 కేజీస్ అనేది ఉంటుంది. ఏం చెప్పినారు బేరం? ఇది 17,000 చెప్పినారు. పిల్ల బాగానే ఉందండి, బేరం చేయవచ్చు. 15,000 కనుక 15,500 కనుక వచ్చినా కానీ మంచి పిల్లే. ఇది పిల్లలు బాగున్నాయి. సో ఫోన్ చాలా వేడి ఎక్కిపోయిందండి. చాలా అంటే చాలా ఎక్కువ హీట్ ఎక్కిపోయింది ఫోన్. సో జీవాలు మీరు చూస్తున్నారు చాలా ఆగిపోయి ఉన్నాయి. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మార్కెట్ చాలా డల్గా ఉంది. ఎక్కువ మా లాక్ చేయకుండా కొద్దిగా పైన నుంచే వెళ్ళిపోతాను. ఇప్పుడు చూడవచ్చు పిల్లలు మీరు. ఈ సైజ్ పిల్లలు ఎక్కువ వస్తున్నాయి. పెద్ద పెద్ద ఫార్మ్స్ వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు కొనడానికి. ఇదిగో ఈ పిల్లలు కొన్ని బ్యాచ్లు వచ్చినాయి. అంటే 15 కేజీల లోపల ఉండే పిల్లలు కొన్ని బ్యాచ్లే వచ్చినాయి, ఎక్కువ రాలేదు ఈ బ్యాచ్లు. అక్కడక్కడ మాత్రమే కనిపిస్తున్నాయి. ఈరోజు సంతాలో ఎక్కడ పట్టిన పొట్టల పిల్లలే ఉన్నాయి. అడ్డాదిడ్డాలుగా రోడ్లో ఎటు పడితే అటు దించేస్తున్నారు పిల్లలు. చాలా ఎక్కువ పిల్లలే వచ్చాయి ఈరోజు. అన్నీ అమ్ముడుపోలేదు. కావలి పిల్లలు అంటారు, ఒంగోలు పిల్లలు అంటారు కదా, ఈ ఏరియా అన్నమాట. సో ఈ ఏరియాలో కూడా చూడొచ్చు మీరు. 10 గంటలకి మార్కెట్ అసలు క్లోజ్ అయిపోయి గేట్లు మూసేస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు సంత 10 గంటలు 10-15 నిమిషాలు అయింది. ఇప్పుడు ఎక్కడ పిల్లలు అక్కడ ఆగిపోయినాయన్నమాట. అంటే చాలా ఎక్కువ వచ్చినాయి. ఎక్కువ వచ్చిన రోజే మనకు ధర కూడా కొద్దిగా తగ్గుతుంది. చూడొచ్చు పిల్లలు ఇవన్నీ 10-12 కేజీలు లైవ్ వెయిట్లో ఉండే పిల్లలు. 12 కేజీలు అట్లా ఉంటుంది. సో కట్టలు ఇంకా చాలానే. గొర్రెల వీడియో తీయలేదు ఇంకా ఈరోజు, ఇటు పక్క ఆగిపోయి ఉన్నాం. సో ఇదేంటి వీడియో వచ్చేటప్పటికి నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం మనం. ఇది 2 పార్ట్ల కింద వచ్చి ఉంటుంది మీకు.